ఓం శ్రీ రమణాయ. మనం ధ్యానం అనే పుస్తకం నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తున్నాము. ఒక భక్తుడు అడిగాడంట, ఆలోచనలు వస్తాయి, మన ప్రయత్నం అంతా వాటిని తోసేయడమేనా అని అడిగినప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే, అవును. ఎలా అంటే మనము ఎన్ని ఆలోచనలు వచ్చినా వాటి నుంచి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. అలా స్థితికి ఎలా వెళ్తాము అంటే, ఈ ఆలోచనలు ఏమొస్తున్నాయో ఆ ఆలోచనలు ఏంటనేది వదిలేసి దాని మూలం వెంట పట్టుకోమంటారు. ఈ ఆలోచనలు ఎవరికి వచ్చాయో అని అడగమంటారు. అలా మూలం పట్టుకున్నప్పుడు ఏమవుతాయి, మిగిలిన ఆలోచనలన్నీ తోసేయబడతాయి అన్నమాట. అలా చేయడం మన ధ్యానంలో ఫస్ట్ అది మెట్టు అన్నమాట. రెండోదేంటి, మనస్సును ఆత్మయందు లగ్నం చేయమంటున్నారు, కానీ ఆత్మ అచింత స్వరూపము, అది ఆలోచనలకి అందనిది కదా అని. అప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, నిజంగా చెప్పాలి అంటే ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, మనసు ఉన్నప్పుడు ఆత్మ ఉండదు. అంటే ఆలోచనలు ఉన్నంతసేపు ఆత్మను మనం కనిపెట్టలేము. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి వెళ్తుందో, ఏ ఆలోచన లేని ఒక స్థితినే ఆత్మనిష్ట అంటాం మనం. ఆత్మస్థితికి వెళ్ళడం అంటాం అనమాట. అందుకని ఏదో మనసుతో కనిపెట్టాలా అంటే అది జరగని పని. అందుకని ఏమంటున్నారు, ఆలోచనలన్నీ ఎప్పుడు నశిస్తాయో అప్పుడే మనసు దానికది ఆత్మనిష్టని కలిగి ఉంటుంది అంటున్నారనమాట. కొన్ని ఎలా అంటే అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలము. ఆ స్వామివారి ఆశీర్వాదం ఉంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఆలోచన లేని స్థితి ఎలా ఉంటుంది, ఆత్మనిష్ట అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే కేవలం మనకి పరోక్ష జ్ఞానం ఉన్నంతసేపు ఏం అర్థం కాదు. అపరోక్ష జ్ఞానాన్ని లేకపోతే అపరోక్ష అనుభవాన్ని కూడా మనం సిద్ధింప చేసుకోవాలి. అందుకని ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రశ్న, జాగ్రత్త అవస్థలో ధ్యానం మనసుతో చేస్తాము, స్వప్నావస్థలో కూడా మనస్సు ఉంటుంది, ఆ అవస్థలో ధ్యానం ఎందుకు జరగదు, అప్పుడు సాధ్యం కాదా అని. అయితే భగవాన్ అన్నారంట, ఆ ప్రశ్న స్వప్నంలోనే అడగండి అన్నారట. అప్పుడు కాసేపు స్వామివారు నిశ్శబ్దంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ చెప్పడం ప్రారంభించారంట. ఇప్పుడు ఇక్కడే ధ్యానం చేసి మీరెవరో తెలుసుకోమంటే దీనికి బదులు స్వామి నిద్రావస్థలో కూడా ధ్యానం ఎందుకు చేయకూడదు, ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే అలాగేదో టైంపాస్ లాగా ఉంటుంది అన్నమాట. పెద్ద తెలివైనవి అని అనుకుంటారు, కానీ ఇవన్నీ తెలివి తక్కువ వ్యవహారాలు అన్నమాట. ఎందుకంటే ఎవరైతే మేల్కొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ధ్యానంలో ఎరుక అనేది ఉంటుంది కదా. మనము జాగృత అవస్థలోనే ఉండి స్వప్నావస్థలోకి వెళ్లకుండా ఎరుకతో ఉండడాన్ని, లేకపోతే సుషుప్తి అవస్థల్లో అందులోకి జారిపోకుండా, నిద్రలోకి జారిపోకుండా ఎరుకుతో ఉండడము అనేది ధ్యానము. తప్పితే అలా నిద్రలోకి జారిపోతే అదేమవుతుంది, స్వప్నావస్థను సుషుప్తావస్థ అవుతాయి అనమాట. సో అలాగే అసలు కంపారిజన్ లేదు అంటున్నారు. సో అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు అంటున్నారు. మీరు ఎరుకుతో ఉండి ధ్యానం చేయండి అని చెప్తే ఏదో అది లేసి నేను నిద్రలో ఎందుకు చేయకూడదు, లేకపోతే ఎలా చేయలేను అని ఇదేదో అడుగుతున్నారు. ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయంటే మనం కొంచెము ఎక్కువ అజ్ఞానంలో మునిగిపోయి ఉంటాం అనమాట. ఏదో క్వశ్చన్ అడగాలి, అలాగొకలా అడగాలి, అవతల నుంచి ఏ ఆన్సర్లు వస్తాయి అనేది. నిజంగా దానికి అసలు లాజిక్ ఉందా లేదా అనే దానికి సంబంధం లేకుండా ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. స్వామి ఏమంటారు, నువ్వు ధ్యాన నిష్టలో ఉంటే కనుక అసలు ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయేమో చూడండి అని. భక్తుడు అడుగుతున్నాడు, ధ్యానానికి తప్పనిసరిగా ఏదో ఒక స్థూల వస్తువు ఉండాలి, నేను మీద ధ్యానం చేయడం ఎలాగా అని. అయితే స్వామి ఏం చెప్తున్నారు, నేను మీద ధ్యానం చేయడం కాదు, నేనుగా ఉండడం ధ్యానము. అంటే ఆత్మని నేనే అనుకోవడం, అది ధ్యానం అనమాట. అదే మనం కూర్చొని నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటే అప్పుడేమవుద్దట, మన ఆలోచన కూడా ధ్యానం చేస్తున్నాము, అయ్యో ధ్యానం సరిగా కుదరడం లేదు, ఇది ఇలాగా అలాగా అని అనుకుంటున్నాం కదా. ఎందుకు ఇలాగా అంటే అక్కడ మనము నేను వేరు ధ్యానం వేరు అనుకుంటున్నాం కాబట్టి. నేను ధ్యానం చేస్తున్నాను అనుకుని నేను ధ్యానము అనేది వేరు, నేను వేరు అనుకున్నంతసేపు అది అలానే ఉంటుందంట. అయితే అక్కడ మనం చేస్తున్న పని ఏంటంటే, నేను ధ్యానం చేస్తున్నాను అనుకుంటూ ఏమన్నా ఆలోచన రాబోతుంటే ఆలోచనల్ని లోపలికి రానివ్వకుండా కాపలాగా వస్తున్నాను అనమాట. ఏదో ఆలోచనలు వస్తున్నాయి, వాటిని వెనక్కి తొయ్యాలి అనేవి రెండు కింద చూస్తున్నాం, నేను వేరు ధ్యానం వేరే అనేలాగా చూస్తున్నాం. కానీ ఏం చెప్తున్నారు, ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కొన్ని అవస్థల్లో మనం మూలంలో లయం అయిపోతామంట. ఎలాగా, ఏదో నిద్రలో ఉన్నాము, లేకపోతే మూర్ఛ వచ్చింది, లేకపోతే ఒక మనిషి శరీరాన్ని వదిలేశాడు, చనిపోయాడు, అప్పుడు అతని మూలం ఏమైపోతుంది, లయం అయిపోతుంది కదా. అయితే ధ్యానం అంటే ఎరుకతో మూలంలో లయం కావడము.
ఇక్కడ కూడా అలానే అవ్వాలి. కాకపోతే ఏంటి, ఎరుకుతూ ఉండాలి. ఒక భక్తుడు అడుగుతున్నాడంట, అక్టోబర్లో శ్రీరామనాశ్రమాన్ని వదిలి వెళ్ళిన తర్వాత 10 రోజుల వరకు శాంతిగానే ఉన్నాను. ఏ పనిలో నిమగ్నమైనా సరే శాంతి అంతర్వాహినిగా ఉంది. ఏకత్వము అనుభవంలో ఉంది. దాన్ని యోగనిద్ర అంటారా? ఇప్పుడు శాంతి పూర్తిగా పోయింది. నా పాత మందబుద్ధి మూఢత్వం మళ్ళా నాకు వచ్చేస్తున్నాయి అని. ఇప్పుడు భగవాన్ చెప్పారంట, ఏదో ధ్యానాన్ని కానీ పర్టికులర్గా ఏవో ఎన్ని గంటల అని, లేకపోతే ఈ ధ్యానం చేయడం కోసమని వేరే పనులు మానేస్తాము అలా ఏమి ఉండదు. స్వామి ఏమంటారు, రెండూ ఒకేసారి చేయాలంటున్నారు. అంటే ఏంటట, నేనున్నాను అనే స్ఫురణ మనకి ఎప్పుడు ఉంటూ ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు అంట. ఎక్కడున్నా సరే లోపల మాత్రం మనకి విచారణ ఏముండాలి, నేను ఆత్మని మాత్రమే, శరీరంతో సంబంధం లేదు అనుకోవాలి. అప్పుడేమవుతుంది, ఏ పని చేసినా అందులో ఒకవేళ దానివల్లనే ఏదైనా ఎవరైనా మంచిగా ఉంది అని పొగిడినా మనము పెద్దగా శరీరానికి అది చెందుతుంది అని చెప్పేసి పెద్ద అహంకారానికి పోము. అలా అని ఎవరికన్నా అది నచ్చలేదని ఒక మాట అన్నా సరే దానికి మహా చింతించేసి దుఃఖపడాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అందుకని ఏమంటున్నారు, పనులు మానేయొద్దు అంటున్నారు. పనులు చేసుకుంటూనే ఈ పని శరీరానికి కాదు, లేకపోతే నేను నా శరీరం కాదు, నేను ఆత్మని మాత్రమే అనే స్ఫురణ మాత్రం ఎప్పుడూ ఉంటూ ఉండాలంటున్నారు. అప్పుడు భక్తుడు అడిగాడంట, ప్రత్యేకమైన ధ్యానం అంటూ అవసరం లేదా అని. అప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, నిజం చెప్పాలంటే ధ్యానం చేయడము అనేది మనకి ఏమనుకుంటున్నాం, అదేదో మనం చేస్తున్నామని. కానీ నిజం చెప్పాలంటే మన సహజ స్థితి ఏంటట, ధ్యానమేనంట. అదేంటంటే మరి మనం వేరే ధ్యానంలోకి వెళ్ళకుండా వేరే పనులు చేస్తున్నామంటే అవి పరధ్యానం అంట. అంటే ఈ మాయ ఏదైతే మనని కప్పించిందో అది మనకి ప్రపంచ వ్యవహారాలకి తోసేసి ఈ ధ్యానంలోంచి పరధ్యానంలోకి తీసుకుని వెళ్తుంది. తప్పితే నిజంగా మన స్థితి ఏంటి, ధ్యానమే అంట. ఏవైతే తలంపులు వస్తున్నాయో బాహ్య ప్రపంచానికి సంబంధించి, తలంపులు ఎప్పుడు బాహ్య ప్రపంచానికి మన శరీరానికి సంబంధించినవి ఉంటాయి కదా, వాటిని కనుక మనం పారద్రోలితే అప్పుడేమవుతాం, మనం ఒంటరిగా ఉండిపోతాం, ఆలోచన రహిత స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు మన సహజ స్థితి నిజస్థితి అయినా ఆ ఆత్మస్థితికి చేరుకుంటాం అన్నమాట. అలాగా ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలోకి చేరుకుంటామో, మన నిజస్థితి అయిన సత్యనిత్య ఆనంద స్థితిలో ఉంటామో దాన్ని మనం ధ్యానం అంటాం అనమాట. ఆ స్థితికి చేరడానికి ముందు మనం ఏం చేస్తున్నాం, ఈ పరధ్యానం ఏది ఉందో వాటిని అన్నింటినీ పారద్రోలడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అనమాట. భక్తుడు అడిగాడంట, ధ్యానానికి ఉపక్రమించినప్పుడు ఇతర ఆలోచనలు మరింత శక్తివంతంగా వస్తున్నాయని. అప్పుడు భగవాన్ ఏమంటున్నారు, నిజం చెప్పాలంటే అంతే కదా, ఏదైనా పనిలో ఉంటే మన ఆలోచన పని మీద ఉంటుంది కాబట్టి మిగిలిన ఆలోచన అంతగా రాకపోవచ్చు. కానీ ధ్యానాన్ని కానీ కూర్చున్నప్పుడు ఇంకా మహాప్రశాంతంగా కనబడతామేమో, ఇంకా ఎక్కడ లేని ఆలోచనలన్నీ మన బుర్రలో వస్తూ ఉంటాయి అన్నమాట. అలా ఆలోచనలు ఏం తొక్కి పెట్టాల్సిన అవసరం లేదంటే, ఏ ఆలోచనలు వస్తాయి అన్నీ రాని అని చెప్పేసి వదిలేయాలండి. ఆలోచనలన్నీ వస్తున్నాయి కదా, ఆ తర్వాత ఏమవుతుంది, ఆ ఆలోచనకి మనం ప్రిఫరెన్స్ ఇస్తేనే కదా అది బలపడుతుంది. కానీ మనం ఏం చేస్తాము, ఆ ఆలోచనకి ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వము. ఏదో ఆలోచన వచ్చింది, అదేంటి అనేది ఏం పట్టించుకో, మనం ఏమంటాం, ఎవరికి వచ్చింది అంటాం. అలాగా అక్కడ 100 రాని 1000 రాని ఎన్ని ఆలోచనలు రాని అదేంటి అనే దాన్ని మనం పట్టించుకోకపోతే ఏమవుతుంది, నెమ్మదిగా బలహీన పడిపోతాయి. 1000 ఆలోచనలు అయ్యా 100 అవుతాయి, 100 తర్వాత 10 అవుతుంది, 10 నుంచి 1 వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ఆత్మస్థితి చేరుకుంటా ఆ ఒక్కటి కూడా ఉండదన్నమాట. ఆ స్థితిలో ఆలోచన రహిత ఆత్మస్థితిలో ఏమవుతుంది, ఆ ఆలోచన కూడా ఉండదన్నమాట. అలాగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం. భక్తుడు ఏం అడుగుతున్నాడంటే, దీర్ఘకాలం ధ్యానం చేస్తే తలనొప్పి వస్తుంది, నేనేం చేయాలి అని. అప్పుడు స్వామి ఏమంటున్నారు, ఎందుకు తలనొప్పి వస్తుంది అంటే, నేను ధ్యానించేవాడిని ఏదో ధ్యానం చేస్తున్నాను అని, ఆ ధ్యానం చేయడానికి ఎన్నో కష్టాలు అన్నట్టు. అమ్మో చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఇలా ఆలోచనలు వస్తే నాకు ధ్యానం కుదరదేమో, ఈ ఆలోచన ఇలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, నేను ఇలా చేయాలి అలా చేయాలి, ఎప్పుడు చేస్తాను, ఎంతకాలం చేస్తాను అని ఏవేవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే పెద్ద తలపోటు అయిపోతుంది. రెండోది, దృష్టి ఎక్కడ పెట్టాలనేది కూడా అర్థం కాక సరైన అవగాహన లేకుండా ఏదో భ్రూమధ్య భాగంలో పెట్టండి అంటే నిజంగానే కళ్ళు అటువైపు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా కూడా తలనొప్పి వస్తుంది. అందుకని ఏంటంటే ఇక్కడ రెండుగా చూడకుండా నేను వేరు ధ్యానం వేరు అని కాకుండా నేనే ధ్యానము ధ్యానమే నేను అనే స్థితికి కనుక వెళితే ఇంకప్పుడు తలనొప్పి వచ్చే ప్రసక్తే లేదనమాట. భక్తుడు ఏం అడుగుతున్నాడు, ఆ రెండు భిన్నమైనవి, ఆ రెండు ఒకటే ఎలా అనుకోవాలి,
అదేంటండి ధ్యానించేవాడు వేరు, ధ్యానం వేరు కదా, మీరేమో రెండు ఒకటని ఎలా చెప్తున్నారు అంటే స్వామి ఏమంటున్నారు, అలా అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే మనకి ఆ ధ్యాన స్థితి, ఆత్మస్థితి ఏంటో మనకు అర్థం కాదు కాబట్టి మనము ధ్యానించే వాళ్ళం వేరు, ఆ ధ్యానం అనేదో ప్రక్రియ అది వేరు అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఆ సహజ స్థితిలోకి వెళ్ళిపోతామో నేను వేరుగాను, ధ్యానం అనే ప్రక్రియ వేరుగాను ఉండదు, రెండు కలిసిపోతాయి, అంతా ఒకటే అయిపోతుంది, ఏకమైపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు మన ఆత్మ అంటే మనకి తెలియడం లేదు కాబట్టి అలా రెండుగా చూస్తున్నాం. ఎప్పుడైతే సత్యాత్మ, మన ఆత్మ అంటే ఏంటి, నాలో ఉన్నది సర్వత్రా మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంకా అందులో ప్రక్రియలు వేరు, ధ్యానించేవాడు వేరు, ధ్యానించబడుతోంది వేరు, ధ్యానం అనేది వేరు, ఇలా వేరు వేరులు ఏమి ఉంటాయి, ఏమీ ఉండవు కదా. అందుకని ఏంటి, ఫస్ట్ అసలు సత్య ఆత్మ అంటే ఏంటో తెలుసుకో అంటున్నారు. ఆత్మ అంటేనే అందులో ఇంకా వేరు అనేది ఏమీ లేదు, అంతా ఒకటే ఉంది. ఏదో ఇప్పుడు సముద్రం ఉంది, అందులో అక్కడ కెరటాలు ఉండని, లేకపోతే బుడగలు ఉండని, ఇంకోటి ఉండని అవన్నీ మనం పేర్లు వేరే పెడుతున్నాం, కానీ నిజానికి వేరా కాదు కదా. సముద్రం అంటేనే అవన్నీ కలిపి, అలాగా ఆత్మతోనే ఇదంతా నిండుంది. కాకపోతే మనం వేరే వేరేగా మన దృష్టిలోపం వల్ల చూస్తున్నాం అంతవరకునే. కానీ ఏ రోజైతే మనకి కరెక్ట్గా అర్థమవుతుందో అప్పుడేం చెప్తాము, అంతటా ఆత్మ ఉంది, నాలో ఉన్నది అంతటా ఉందని ఇది అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చిన్నపిల్లోడు వచ్చి నాన్న అది సముద్రం కాదు కేవలం కెరటం అనేదో అన్నాడు అనుకో, రే కెరటం కరెక్టే కానీ ఆ సముద్రం కూడా సముద్రం అంటాం రా దాన్ని అని అంటే వాడు ఒప్పుకోకపోతే ఏమంటాము, నీకు ఇంకా అర్థం కావట్లేదు అంటాం. అలా ఉంటుంది మన పరిస్థితి. ఎప్పటి వరకు మనకి పరోక్ష జ్ఞానమే ఉంటుందో ఇవన్నీ మనకి అర్థం కాదు. ఎప్పటి వరకు మనం అనుభూతిలోకి తెచ్చుకోమో వీటిని మనం అర్థం చేసుకోలేమన్నమాట. అందుకని స్వామి ఏమంటున్నారు, నువ్వు ముందు అనుభూతిలోకి తెచ్చుకుంటే అసలు ఈ ప్రశ్నలు అనేవి రావంట. తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడంటే, నాకు చాలా కష్టమైన పనులు ఉంటాయి, ఏకాగ్రత చేయలేకపోతున్నాను, దానికేమైనా ఉపాయాలు సహాయాలు ఉన్నాయా, ప్రాణాయామం ఏదైనా సహకరిస్తుందా? అప్పుడు భగవాన్ అంటున్నారంట, నువ్వు శ్వాసను పట్టుకున్నా లేకపోతే మనసు అని ఆలోచనలు పట్టుకుని దేని పట్టుకున్నా చేయాల్సింది ఏంటి, వాటి మూలాన్ని వెతకడం అనమాట. ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి అనుకుంటే కూడా మనం మూలాన్ని పట్టుకోవచ్చు. ప్రాణాయామం చేయమని చెప్తారు. అందుకే మనకి ప్రాణాయామం చేయడం వల్ల ఏమవుతుంది, మనం శ్వాసని కాసింత కంట్రోల్ చేస్తాం అనమాట. శ్వాస ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో ఆలోచనలు అంటే మనసు కంట్రోల్ అవుతుంది అనమాట. మనకు కావాల్సింది అదే కదా, ఆలోచన అయితే స్థితికి వెళ్ళడం. అందుకని అది మనకు సహకరిస్తుందంట. అందుకని అలా నెమ్మదిగా మనస్సును గమనించుకుంటూ ఆలోచన అయితే స్థితికి కనుక వెళ్తే మన నిజస్థితి అయిన ఆత్మస్థితికి చేరుకుంటామంట. జనకుడు అంటే మనకు తెలుసు కదా, ఆయన పూర్ణ జ్ఞానం అనమాట. ఆయన ఏమైనా మరి పనులు ఏం చేయలేదా అంటే ఆయన పెద్ద సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి. అలాగని ఆయన మరి పనులు మానేసి ధ్యానం చేసుకున్నారా, లేదు. ఆయనకి తెలుసు పనులే జరుగుతూ ఉంటాయి, లోపల మాత్రం శరీరం నేను కాదు ఆత్మనే నేను అని పూర్ణతః తెలిసి ఉన్న జ్ఞాని కాబట్టి ఆయన ఏం చేశారు, ఆయన పనులు చేసుకుంటూనే ధ్యానం కూడా చేయగలుగుతూ ఉండేవారు. ఆయన ఒకసారి ఏమన్నారంట, నన్ను నా సత్యాత్మని దోచుకున్న దొంగని నేను కనిపెట్టేశాను అన్నారంట. ఎవరంటే మనసు అనమాట. అందుకని మనసుని కనుక మనం కంట్రోల్ చేయగలిగామా ఇంకా లోకంలో కంట్రోల్ చేయడానికి ఇంకా ఏమీ అవసరం లేదనమాట. అయితే మనకి అశాంతి ఎప్పుడు కలుగుతుంది, ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి. ఆలోచనల వల్లే అశాంతి ఎక్కువ వస్తుంది. అసలు మనం ఆలోచించలేదు, ఏదో ఒక మనకంటే మన శరీరానికి కష్టం కలిగించే ఏదో ఒక సంఘటన, కానీ ఎప్పుడు మనకు బాధ కలుగుతుంది అంటే దాంతో మనం మనసు కనెక్ట్ చేస్తాం. మనం చేయలేదు అంటే ప్రశాంతంగా ఉంటాం. సో ఏదన్నా దేనికి రిలేట్ అవుతుంది, మనసుకే రిలేట్ అవుతుంది. అప్పుడు ఒక భక్తుడు అడుగుతున్నాడంటే ధ్యానం అంటే ఏంటి, భగవాన్ ఏం చెప్తున్నారు, ఒకే ఆలోచన మీద ఉండాలి కనీసం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే చాలా ఆలోచనల నుంచి తగ్గించుకుంటూ ఒక్క ఆలోచన మీద పెట్టాలి. అందుకని ఏం చేస్తాం, ఏదో ఒక మంత్రాన్నో ఒక జపాన్ని ఒక నామాన్ని ఏదో పట్టుకుంటాం, కనీసం దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ తర్వాత ఏమవుతుంది, ఆ స్థితి ఇంకా లోపలికి వెళ్తూ ఈ నామం ఏదైతే చేస్తున్నామో అది కూడా ఆగిపోతుంది. అవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. కొన్ని మన చేతిలో ఉంటుంది, ఆ తర్వాత లోపల స్థితికి వెళ్ళడం అనేది మాత్రం అది మన చేతిలో ఉండదు. భగవంతుడి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం వల్లనే మనం ఆత్మస్థితికి చేరుకుంటాం. అలా అని వాళ్ళే చేసేస్తారు కదా మనం ఏం చేయమా అంటే అలా కాదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఏదో ఒక ప్రదేశానికి చూడడానికి వెళ్ళాలని అనుకున్నాం, అక్కడ వరకు మనం ప్రయాణించి వెళ్తాం, అక్కడ ఏదో గేట్ అడ్డు ఉంది, ఒకళ్ళు ఎవరో మనకి తలుపు తీస్తే లోపలికి వెళ్తాం, లేకపోతే ఆ బయట నుంచోవాలి. ఎంత దూరం నుంచి వచ్చామని అక్కడ ఎవరు పట్టించుకోరు. అలాగా
నువ్వు బాహ్యం నుంచి, ఆ బాహ్య ప్రపంచం నుంచి నిన్ను నువ్వు మరల్చుకుంటావు, అంతర్ముఖ ప్రయాణం చేస్తావు, మనసుని అంటే ఆలోచనలన్నింటినీ తొలగించుకుని ఏదో ఒక్క ఆలోచనని పట్టుకొని అక్కడ వరకు వెళతావు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నీకు తెలియకుండానే భగవాన్ అనుగ్రహం వలన ఆలోచన కూడా ఆగిపోయి ఒక ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఈ అనుభవం మాత్రం ఖచ్చితంగా మనగ్గా మనం అనుభవించాల్సింది తప్పితే ఎవరు చెప్పినా మనకి అర్థం కాని విషయం అనమాట. ఇప్పుడు దేని మీద ధ్యానం చేయాలని ఏదో ఒకదాన్ని పట్టుకో. ఏదో కృష్ణనామం పట్టుకుంటావు, శివనామం పట్టుకుంటావు, లేకపోతే ఏదో మంత్రం పట్టుకుంటావు, లేదు ఒక విగ్రహ రూపాన్ని పట్టుకుంటే ఏదో ఒకటి పట్టుకో. బట్ ఒకటే పట్టుకో. ఊరికి అట్లా ఇట్లా జంపింగ్ చేస్తూ ఉంటే ఏమీ అవ్వదు. మనసు అటు ఇటు ఇంకా ఇంకా కదులుతుంది. అందుకని ఏదో ఒకదాన్ని డిసైడ్ అయిపోయి దాన్ని పట్టుకుంటే కనుక ఖచ్చితంగా అది మనల్ని మన సహజ స్థితికి తీసుకెళ్తుంది అనమాట. భక్తుడు అడుగుతున్నాడంట, శివ, విష్ణు, గాయత్రి అవన్నీ సమానమైన, సమర్థవంతమైన, శక్తివంతమైనవి. నేను దేని మీద ధ్యానం చేయాలని. వాడు స్వామి ఏం చెప్తున్నారు, నీకు ఏది మంచిది అనిపిస్తే, ఏది గొప్పది అనిపిస్తే దాని మీదే ధ్యానం చెయ్యి. అవన్నీ ఒకే విధమైన ఫలితాలను ఇస్తాయి. కానీ మీరు ఒకదాని మీద నిలకడ కలిగి ఉండాలి. అందుకని ఏదో ఒకదాన్నే పట్టుకోవాలన్నమాట. కొంతమంది ఉన్నారంటే 4 రోజులు ఒక మంత్రం చేస్తారు, మళ్ళీ 4 రోజులు ఇంకో మంత్రం చేస్తారు, లేదు ఒక దేవుని పట్టుకుంటారు, ఇంకో దేవుని పట్టుకుంటారు. అలా అన్ని రకాలు జంప్ చేస్తూ ఉంటే అది ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళదు. అందుకని మనకేది నచ్చుతుందో, మనం ఇంతమందిని వింటూ ఉంటాం కానీ ప్రతి నామము అంత ఇంట్రెస్టింగ్గా మనకు అనిపించదు. ఎవరికి ఏది నచ్చుతుందో అదే పట్టుకోవడంలో వాళ్ళకి ఆనందం కలుగుతుంది. వెంటనే ధ్యానం కూడా వెళ్ళగలుగుతాం. సో ఏమంటున్నారు, నీకేది నచ్చుతుందో నువ్వు ముందు తెలుసుకో, ఒకదాన్ని పట్టుకో, దాన్ని వెంటనే నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. నీకు దేని మీద విశ్వాసం ఉంటే, ఏది మంచిది అనిపిస్తే దాని మీదే ధ్యానం చేయాలంట. మన తలంపులు కూడా ఎలా ఉంటాయి, ఏదో ఎవరి మీదో మనకి కోపము, తాపం ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వచ్చే తలంపులు కూడా కొంచెం చెడ్డవిగానే వస్తాయి. అదే మనం చాలా ప్రేమగా ఉన్నాం అందరితోనూ, మన మనస్సు కూడా శాంతంగా ఉన్నాం, అప్పుడు మంచి తలంపులు వస్తాయి. సో ఫస్ట్ అది కూడా చూసుకోవాలి, ఎలా ఉన్నది మన మనసు అనేది. ఒకే చింతన చేస్తే కూడా శాంతంగా ఉంటామంట. రకరకాల తలంపులు వచ్చేస్తే అదొక అశాంతి, మళ్ళీ అందులోంచి చెడు తలంపులు వస్తాయి. అందుకని ఏమంటారు, ఒక్కదాన్ని చింతన చేస్తూ ఉంటే అది మనకి ధ్యానము సరిగ్గా కుదరడానికి ఉపకరిస్తుంది అనమాట. భగవాన్ కొంతసేపు ఆగి మళ్ళీ ఆరంభించారంట. ఇది ధ్యానం అంటే ఇందాక వరకు శాంతివతంగా అనుకుంటున్నాం, ఇప్పుడు ఏమంటున్నారు, ఇది ఒక యుద్ధంతో సమానం అంట. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చున్నామో ఎక్కడెక్కడి నుంచో అసలు మనకు సంబంధం ఉన్నా లేని కూడా ఎన్నో తలంపులు ఫస్ట్ వచ్చేస్తాయంట మన మీదకి. ఏదో గుంపులుగా బలంగా మన మీదకి వస్తాయంట. ఇవన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి, ఏదో ఒక మన ప్రధాన తలంపున ఒక పెట్టుకున్నాం కదా, దాన్ని పక్కకు తీయడానికి ఇవి ప్రయత్నం చేస్తూ ఉంటాయంట. అలాగే ఏదైతే ఒక మంచి సాధన పెట్టుకున్నామో దాన్ని అవి వచ్చి తోసేస్తే కూడా మనం ఇంకా గట్టిగా సాధన చేస్తే మాత్రం ఈ మంత్రం ఏది ఉందో అది మిగిలిన ఆలోచనలన్నింటినీ పక్కకు దోసేస్తుంది అనమాట. ఇది బాగా శక్తిని పుంజుకుంటూ పోతుంది. అందుకని మిగిలిన ఆలోచనలు వచ్చాయి, ఆ తర్వాత నెమ్మదిగా పోయి ఆఖరికి అవన్నీ చచ్చిపోతాయి కూడా అనమాట. మనం శాంతిని ఎక్కడన్నా పొందగలమా అంటే ఖచ్చితంగా పొందలేం. కేవలం ధ్యానంలోనే పూర్ణ శాంతిని మనం పొందుతాం అనమాట. అయితే ఎప్పుడైతే దానికి శక్తి వచ్చిందో మనలో శాంతి వస్తుంది, అప్పుడు ఆ మిగిలిన ఆలోచనలన్నింటినీ ఈజీగా మనం పారతోలొచ్చంట. తర్వాత ఒక భక్తుడు అడుగుతున్నాడు, ధ్యానం ఏ విధంగా చేయాలని. ధ్యానం అంటే మన మనసుని ఏకాగ్రత చేయడం అనమాట. ఒక్క ఆలోచన మీదకి ఇవే కొన్ని వేల లక్షల ఆలోచనల నుంచి తగ్గించి ఒక ఆలోచనకు తీసుకొస్తాము. అప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంటాము. ఆ సమయంలోనే మనకి తెలుసో తెలియకుండా కూడా ఆ ఒక్క ఆలోచన కూడా అదృశ్యం అయిపోయి మన సహజ స్థితి అయిన ఆత్మస్థితికి మనం చేరుకుంటాం. దాన్ని మనం ధ్యానము లేకపోతే ధ్యాన గమ్యము అంటామంట. సర్వం శ్రీరమణ చరణారవింద అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.